నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భారతీయ జనతా పార్టీ జోరు పెంచింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు సహా పార్టీ లీడర్లు, క్యాడర్ ఉత్సాహంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎంపీ బండి సంజయ్ తనదైన శైలిలో ప్రచారానికి ఊపు తెస్తున్నారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అటు కేటీఆర్లపై విమర్శల బాణాలు సంధిస్తున్నారు. సవాళ్లు, విసుర్లు, ఆరోపణలతో జూబ్లీ హిల్స్ పోరులో బీఆర్ఎస్ కి, కాంగ్రెస్ కి టఫ్ ఫైట్ ఇస్తున్నారు. 10 సంవత్సరాలు రాష్ట్రాలైన బీఆర్ఎస్ తోడు మంచి పాలన అందిస్తే ఇవాళ జూబ్లీస్ లోకి మురుకు కుప్పలు ఉంటుండేనా అన్న? 100 రోజులనే జూబ్లీస్ అద్దనక పెరిపిస్తామన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఏమైనా ఇచ్చిరా అన్న? బంజారా హిల్స్ లో ప్రభుత్వం కూల్చివేసిన స్థలంలోనే పెద్దమ్మ తల్లికి గుడి కట్టిస్తామంటూ జూబ్లీ హిల్స్ ప్రచార ఆరంభంలోనే ప్రకటన చేసి సంచలనం రేపారు బండి సంజయ్. ఈ ప్రకటనపై వెటకారం చేస్తూ స్పందించిన బీఆర్ఎస్, కాంగ్రెస్ కీలక నేతల్ని ఏకిపారేస్తున్నారు. జూబ్లీ హిల్స్ అభివృద్ధి గురించి మాట్లాడమంటే గుడి కట్టిస్తాడట అంటూ కేటీఆర్ చేసిన వెటకారపు కామెంట్లను సోషల్ మీడియాలో తిప్పికొట్టారు బండి సంజయ్. జూబ్లీ హిల్స్ లో ముస్లింల ఖబరస్థాన్కు 2500 గజాల స్థలం కేటాయింపును సమర్థిస్తూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పైన రియాక్ట్ అయ్యారు బండి సంజయ్. బీజేపీని గెలిపేది పెద్దమ్మ గుడి నిర్మాణం ముస్లింల కబ్రస్థాన్ అయితే ఓకే, హిందువుల గుడి అయితే నాట్ ఓకే. ఇదే బీఆర్ఎస్ ట్విట్టర్ టిల్లు లాజిక్ అంటూ ఎక్స్ లో బండి సంజయ్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ముస్లింల శ్మశాన వాటికకు స్థలాన్ని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తే తప్పు కానప్పుడు హిందూ ఆలయం గురించి బీజేపీ మాట్లాడితే తప్పు అవుతుందా అని ప్రశ్నించారు. పెద్దమ్మ గుడి మళ్లీ కట్టాలి అనటం తప్ప అని క్వశ్చన్ చేశారు బండి సంజయ్. గుడి గురించి మాట్లాడిన సందర్భంలోనే జూబ్లీ హిల్స్ అభివృద్ధి గురించి మాట్లాడారన్న బండి సంజయ్, ఫూల్స్ తమకు ఏది సూట్ అవుతుందో అది మాత్రమే తీసుకుని మిగతాది వదిలేస్తారని సెటైర్స్ వేశారు. కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఆ పెద్దమ్మ గుడికి సంబంధించిన 11 ఎకరాలు ఎంఐఎం పార్టీకి రాసేయడానికి ముందస్తు అగ్రిమెంట్ జరిగిందన్న విషయాన్ని దశాబ్ద కాలం పాటు మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ పనితీరు ఎలా ఉందో సిటీలో ఒక్క వాన చెప్పకనే చెప్తుందని అన్నారు కేంద్ర మంత్రి. జూబ్లీ హిల్స్ లో బంగ్లాలు మాత్రమే ఉన్నాయని కేటీఆర్ అనుకున్నాడని, కేటీఆర్ కు అసలైన సిటీ ఏంటో బస్తీలు చూపిస్తాయని చెప్పారు. జూబ్లీ హిల్స్ పేదలపై కేటీఆర్ది కపట ప్రేమ అని స్థానిక ఓటర్లకు తెలుసన్నారు. ఆలయాలు సిటీ మధ్యలో ఉంటాయని, శ్మశాన వాటికలు మాత్రం సిటీకి దూరంగా ఉంటాయని మాత్రమే జనం భావిస్తారని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మాత్రం సిటీనే శ్మశాన వాటికలా మారాలని కోరుకుంటున్నాయని చెప్పారు బండి సంజయ్. సైకిల్ మీద తిరిగే స్తోమత లేనోడు, సైకిల్ కూడా లేనోడు బీఆర్ఎస్ తోడు ఇవాళ కార్లు కొనుక్కొని మెడల కిలోల బంగారాలు వేసుకొని ఇలా రోడ్ల మీద తిరుగుతున్నాడు. మొన్నదాకా ముడత చెట్టుకొచ్చుకొని మూల కొన్న కాంగ్రెస్ వాళ్ళు ఇలా కార్లు తిరిగి కబ్జాలు చేసి మనం దోసుకోవడానికి సిద్ధమయ్యారు. కాబట్టి మళ్ళీ కోరుతున్నాను, వాళ్ళిద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు ఏ విధంగా దోసుకున్నారో వీళ్ళు అదే విధంగా దోసుకోవడానికి సిద్ధమయ్యారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మైనారిటీ ఓటర్లకు వేస్తున్న గాలమే అన్నారు బండి సంజయ్. ఇదే నిజం కాకపోతే సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసమైనప్పుడు కేటీఆర్ ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. జూబ్లీ హిల్స్ ఆలయం తరలించినప్పుడు కూడా ఎందుకు కేటీఆర్ నోరు మూసుకున్నారని అడిగారు. వేములవాడ ఆలయ షెడ్లలో గోవులు మృతి చెందినప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారు. భద్రాచలం భూములు కబ్జా అయినప్పుడు, ఈవోను అవమానించినప్పుడు ఎందుకు నోరు మెదపలేదో చెప్పాలని అన్నారు బండి సంజయ్. గోరక్షకుడు సోనూ సింగ్ మీద దాడి జరిగినప్పుడు కేటీఆర్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. రాంపల్లిలో హనుమాన్ విగ్రహం ధ్వంసమైనప్పుడు కూడా ఎందుకు మాట్లాడలేదో చెప్పాలన్నారు. జనాల నమ్మకంతో కేటీఆర్ ఆటలు ఆడి ఇప్పటికే మూల్యం చెల్లించుకుంటున్నారని చెప్పారు బండి సంజయ్. నీలాంటి నాస్తికులను శక్తిమంతురాలైన అమ్మవారే చూసుకుంటారని అన్నారు బండి సంజయ్.